మంచిర్యాల జిల్లా గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన జాతీయ స్థాయి చేపల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని ఎమ్మెల్యే కుక్కిరల ప్రేమసాగర్రావు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే మత్స్య నీటిపారుదల శాఖల అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర గుర్తింపు పొందిన కొర్రమీన చేపల పెంపకానికి కేంద్రం 45 కోట్లు, రాష్ట్రం 15 కోట్ల వ్యయం చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 30 ఎకరాల్లో చేప పిల్లల పెంపకం చేపట్టనున్నామన్నారు. అలాగే 50 ఎకరాల్లో ఆక్వాకల్చర్ ఏర్పాటుకు కేంద్రం 35 కోట్లు, రాష్ట్రం 25 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోగా మంచిర్యాలకి సువర్ణ అవకాశం దక్కిందన్నారు. దేశంలోనే తొలి ఫిష్ పాండ్ అని చెప్పారు. ఫిష్ పాండ్ లో పెంచిన చేపలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫిష్ పాండ్ ని ఎల్లంపల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించడం మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని తెలిపారు. ఫిష్ పాండ్ వల్ల మత్స్యకారులకి, స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే హాజీపూర్ మండలం వేంపల్లి వద్ద ఇండస్ట్రియల్ ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, జిల్లా మత్స్యాధికారి సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ, ముని, కర్ణమామిడి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోట సత్తయ్య, మాజీ ఎంపీపీ కోఆప్షన్ ఎండి రఫీక్, మాజీ ఎంపీటీసీలు డేగబాబు, గొల్ల భాగ్యవతి, తిరుపతి, మాజీ సర్పంచ్లు పొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, కొట్టె మహేందర్, అన్నం మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్, నాయకులు గడ్డం వెంకటేష్, కందుల రమేష్, మల్యాల రాజ్ కుమార్, దొమాటి లచ్చన్న, సాయిని రామచంద్రరావు, కర్ర జగన్మోహన్ రెడ్డి, చిప్పకుర్తి లచ్చయ్య, దొమ్మటి సత్తయ్య, ఇలవేని హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గడిచిన 4-5 నెలల నుంచి ప్రయత్నం చేసుకుంటూ వచ్చినాం, ఫైనల్గా కళ ఫలించింది. దానికి సంబంధిత ఎంఆర్ఓలు కానీ, సంబంధిత అధికారులు కానీ, ఇరిగేషన్లు కానీ, రెవెన్యూలు కానీ అందరూ సహకరించారు. దాంతో మా స్థానిక సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్నిటికంటే ఎక్కువ ప్రజలు, కార్యకర్తలు అందరూ సహకరించారు కాబట్టి సాధ్యమైంది. దీంతో భారతదేశ పట్టణంలో గుడిపేట కూడా, ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. ఇలా ఈనాడు రాసిన చూసుకోండి, గుడిపేట మీరేందుకు పోతే ఎత్తారు. దీని ద్వారా ఒక 200 మందికి నేరుగా ఉపాధి, అంటే ఫిషర్మెన్, బెస్తవాళ్ళు కానీ, ముదిరాజులు కానీ, ఇంకా వాళ్ళకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కన్నా ఎక్కువ ప్రైవేట్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి చేపలు ఎక్కడికో డైరెక్ట్ ఎక్స్పోర్ట్, వాళ్ళు ప్రాసెస్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ బయట దేశాలకు పంపిస్తారు. మోరల్కు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి పంపిస్తారు. మా కార్యకర్తలు కూడా మనిషికి ఎకరం, అర్ధ ఎకరం వాళ్ళు ఫిష్ పాండ్ పెట్టుకోమని చెప్తారు. అందరికీ ఆదాయం అయితే వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది. జాగ్రత్తగా అంటే పని చేసుకోవాలి. ఎకరం ఉన్న వాళ్ళు, అర్ధ ఎకరం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ మండలం, ఈ ప్రాంతం, ఎల్లంపల్లి ఈ ప్రాంతం ఏంటంటే అందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళే తీసుకుపోతారు, ఎక్కడ తీసుకోకూడదు. అసలు ఫిష్ పాండ్ కాడికి వాళ్ళ పనులు వస్తాయి. వెహికల్స్నే కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది, తీసుకుపోతారు, ప్రాసెస్ చేస్తారు, డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. కొర్రమీన ఇంకా వేరే ఉన్నాయి. కొర్రమీన స్పెషల్ ఇది, అంటే మొత్తం ఇంటర్నేషనల్ బాగా డిమాండ్, బయట దానికోసం చేస్తాం. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఇది 30 ఎకరాలకు అయితే ఇంకో 50 ఎకరాల్లో అక్వాకల్చర్ ఫామ్ వస్తుంది. అక్వాకల్చర్ ఏంటంటే దాంట్లో సరే ఫ్రాన్స్, రొయ్యలు, మిగతా అన్ని అక్కడ కుదిరే పేర్లు. ఈ మొత్తం రాష్ట్రంలో ఏవైతే చేపల పంపిణీ జరుగుతుందో ఇక్కడి నుంచే చేపలు తీసుకొని పంచుతారు. మిగతా రాష్ట్రం అన్ని ఇక్కడనే జరిగింది. ఇక్కడికి వెళ్ళి చేపలు తీసుకొని పంచగలుగుతారు. సరే దీనికి దానికి కొన్ని నెల 2 నెలలు వస్తుంది. బట్ ఏదైనా నెక్స్ట్ 4 to 5 monthsలో జూన్ లోపల అన్నీ రెడీ అవుతాయి. 2 రెడీ అవుతాయి. ఇండస్ట్రియల్ పార్క్ కూడా లెటర్ వచ్చింది, ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 1 month లోపల అది కూడా కంప్లీట్ చేస్తే సంక్రాంతి వరకు దాని ఆర్డర్ వస్తే రోడ్లు ఇండస్ట్రీ పార్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మెడికల్ కాలేజ్ వచ్చింది, ఫిష్ వచ్చింది, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. ఈ రోడ్డు కూడా మునకాల నుంచి డైరెక్ట్ వసంతనగర్ అది కూడా వచ్చినట్టు పేపర్. ఎయిర్పోర్ట్ కూడా ప్రాసెస్, ఎయిర్పోర్ట్ లెటర్ ఇచ్చినా అది కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. వసంతనగర్ ఎయిర్పోర్ట్ కూడా మన అన్ని వరకు అది కూడా రెడీ. దీని పర్యాటకంగా అభివృద్ధి చేస్తారు. పర్యాటకం గూడెం చేస్తాం. గూడెం చేసి గూడెం నుంచి బోటింగ్ ఇక్కడ నుంచి ఇటు, అటు పక్క అటు జనార్దన్ దిక్కు ఫారెస్ట్ అవన్నీ అటు పోతే ఫారెస్ట్ ఉంటుంది. అది అందరు ఇప్పుడు అంటే మహారాష్ట్ర పోతారు, ఇది ఉంది కదా వైల్డ్ లైఫ్ రిసర్చ్. ఇప్పుడు మా జనార్దన్ చేసి కొంచెం